హలో అండి, మాది కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ మీకు తెచ్చేసా హైదరాబాద్ స్పెషల్ బేగం బజార్ ఇడ్లీ పొడి అండి. నేను చెప్పిన ఈ రెసిపీ మీరు ఫాలో అవుతే బేగం బజార్ పొడి ఎగ్జాక్ట్గా వస్తుందండి. ముందుగా ఒక కడాయిలో 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని 4 స్పూన్ల శనగపప్పుని చక్కగా ఇలా వేయించేసుకోండి. కలర్ మారే వరకు ఉంచి ఆ శనగపప్పు తీసి ఉప్పు అన్నది కడాయిలోనే ఉంచేయండి. తర్వాత ఈ ఉప్పులో 4.5 స్పూన్ల మినప్పప్పు వేసి చక్కగా వేయించండి. ఇది కొంచెం ఎల్లోగా అవుతుంది అనుకున్నప్పుడు 1/2 స్పూను మన మిరియాలు వేసేయండి. మినప్పప్పు ఇంకా ఆరెంజిష్ అయినప్పుడు ఒక 1.5 స్పూన్ల ధనియాలు కూడా వేసేసి చక్కగా వేయించండి. ఇక్కడ ఎప్పుడు కొంచెం మీడియం నుంచి లో ఫ్లేమ్ వరకే ఉంచండి. అలానే 1/2 స్పూన్ల జీలకర్ర వేసి చక్కగా వేయించండి. ఇప్పుడు 4 స్పూన్ల కరివేపాకు వేయండి. కరివేపాకులో నీళ్ళు అన్నది ఉండకూడదు. ఒక 20 కరివేపాకులు అన్నట్టుగా వస్తుందన్నమాట. ఇప్పుడు 10 నుంచి 12 ఎర్రమిరపకాయలని చక్కగా వేయించండి. ఇది ఎగ్జాక్ట్గా బేగం బజార్ పౌడర్ అండి. మీ తవా ఇడ్లీ కానీ అక్కడ దొరికే బేగం బజార్ దోశకు కానీ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. తర్వాత 3 చిటికెల ఇంగువ. 3 కన్నా ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ అన్నది పాడవుతుంది. మినపప్పు ఈ కలర్ రాగానే 2.5 స్పూన్ల ఎండు కొబ్బరి వేసి చక్కగా వేయించుకోండి. మ్యాక్సిమం 15 సెకండ్లో మీకు కొబ్బరి స్మెల్ అన్నది చక్కగా వచ్చేస్తుంది అనమాట. అది చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇవంతా చేయాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఇదంతా ఒక మిక్సీ గ్రైండర్లో పెట్టుకుని అలానే ముందుగా మనం పెట్టుకున్న శనగపప్పు మిక్సీలో పెట్టి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, నేను మీకు ఆ పౌడర్ అన్నది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆల్మోస్ట్ పౌడర్లోనే ఉంటుంది, కానీ ఇంకా కొంచెం బరక అన్నది ఉంటుంది. ఇక్కడ నేను ఉప్పు కావాలంటే కొంచెం కలుపుకుంటాను అనమాట. మీరు చూసారు కదా, ఇలా ఉంటుంది. దీన్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని నెల వరకు చక్కగా వాడుకోవచ్చు. ఇంకేముంది, నెయ్యి వేసుకుని తినేయండి, ఎంజాయ్.